ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెల్లబుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. షేర్ల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాలకు ఐన్యూస్ కు ఎలాంటి సంబంధం లేదు. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. మార్కెట్స్ చూస్తే గత వారంలోని లాస్ట్ 2 days తప్ప మిగతా అన్ని రోజులు ప్రాఫిట్ లోనే మనకి మార్కెట్ కనిపిస్తూ వచ్చింది. అయితే చివరి 2 రోజులు మాత్రం మార్కెట్ కొంత సూచీలన్నీ నష్టపోయాయనే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అయితే ఈ వారం కొంతమేర లాభపడచ్చు అంటూ కూడా విశ్లేషకులు అయితే చెబుతున్నప్పటికీ మరోపక్క యుద్ధ వాతావరణం అనేది మనం చూస్తూ వస్తున్నాం. పాకిస్తాన్కి ఇండియాకు సంబంధించి ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ మార్కెట్లో ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అయితే మార్కెట్కు చూసుకుంటే కనుక ఓవరాల్గా మనకి సమీప కాలంలో దాదాపుగా 25,500 పాయింట్ల వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. విదేశీ పోర్ట్ఫోలియోలోని స్టాక్ ఇన్వెస్టర్స్ కూడా 17,425 కోట్ల వరకు కూడా మనకి పెట్టుబడులు పెట్టడం, అలాగే రిజల్ట్స్ కి సంబంధించి కూడా కొంతమంది వెయిట్ చేయడం అనేది చూస్తున్నాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ లో ఒక శ్రేణిలో కూడా 55,000 పాయింట్ల వరకు కూడా ఆ స్థాయి కీలకం కావచ్చు అంటూ కూడా మార్కెట్ కి సంబంధించి విశ్లేషకులు అయితే చెప్తున్న మాటలు. ఇక ఓవరాల్ గా ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి, అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ అండి. మార్కెట్ అనేది చూస్తున్నాం సార్, ఒక పక్క పాకిస్తాన్ కి అండ్ ఇండియాకి సంబంధించి న్యూస్ ఒకటి వింటూ వస్తున్నాము. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది చూస్తే మన మార్కెట్ మీద ఏమాత్రం ప్రభావం ఉండొచ్చు అంటారు? అది ఆల్రెడీ ప్రభావం స్టార్ట్ అయింది సార్, ఎందుకంటే బాగా ర్యాలీ కూడా బాగా వచ్చింది లాస్ట్ మంత్ అంతా కూడా. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో నిఫ్టీ వచ్చి మనం చూస్తున్న 24,400 నుంచి ఇప్పుడు మొన్న ఫాల్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 55,500 నుంచి 1000 పాయింట్స్ ఫాల్ అయింది. అయితే మళ్ళీ నిన్న రికవరీ కూడా వచ్చేసింది బాగానే. యాక్చువల్గా 400 పాయింట్స్ ఫాల్ అయిన నిఫ్టీ మళ్ళీ 200 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో స్ట్రాంగ్ బయింగ్ అయితే డౌన్ సైడ్ జరుగుతుంది. సో యుద్ధ భయాలు అనేవి ఏంటంటే ఇది అంత అందరికీ తెలిసిందే, అంత ఇమీడియట్గా వచ్చే యుద్ధం కాదు ఇది. సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి. సో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ అవి కొంచెం నార్మల్ అవుతున్నాయి. అలాగే అన్సర్టనిటీ అయితే ఉంది, బట్ కాకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇవాళ మేజర్గా మండే డిసైడ్ అవుతుంది, నెక్స్ట్ ఈ మార్కెట్ డిస్కౌంట్ అయిపోయిందా లేదా అనేది మండే డిసైడ్ అయిపోతుంది. సో ఇవాళ కనుక కొంచెం పాజిటివ్, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ కనబడుతుంది, ఈ రేంజ్లో ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ ఇవాళ ఫస్ట్ చాట్ బాక్స్ లో మనకి ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు, రేమండ్ వేదాంత లాంగ్ టర్మ్ కి బయింగ్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు. వీడియోలు అయితే ఇది ప్రెసెంట్ లో లెవెల్ వచ్చి 370 ఆ రేంజ్ దాకా ఉంది సార్. ఇప్పుడు 415 413 ఆ రేంజ్లో ఉంది. 400 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ రేట్ ఉంది. 480 మొన్న ఆల్ టైమ్ హై వచ్చింది. ఆ తర్వాత లో లెవెల్స్ ఇదే ఉంది. సో 400 నుంచి 380 మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్ ఉంది. సో రేమండ్ చూసుకుంటే ఇది కూడా లాంగ్ టర్మ్ కి బయింగ్ ప్రైస్ అడుగుతున్నారు సార్. రేమండ్ లాంగ్ టర్మ్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ రేట్ వచ్చి 1500 అలా ఉంది. సో ఇది అంతకుముందు 3,500 నుంచి 50% ఫాల్ అయింది సార్. ఇక్కడ బై చేసుకోవచ్చు. 1200 1300 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ప్రెసెంట్ రేట్ బాగానే ఉంది. రైట్. అలాగే ఫస్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు మనకి, కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇదొకటి ఈ లాంగ్ కోసం ఆన్తోని వేస్ట్ ఎనర్జీ, ఇంకొకటి కెన్ఫిన్ హోమ్ ఫైనాన్స్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఈ రెండు కెన్ఫిన్ హోమ్ ఫైనాన్స్, ఇంకోటి ఏంటంటే ఆంటోనీ వేస్ట్ మేనేజ్మెంట్ సార్. ఓకే ఓకే. కెన్ఫిన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది సార్. ఇది 940 ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ 750 ఆ రేంజ్లో ఉంది. బట్ కొంచెం లేట్ అయ్యారు మీరు. 600 అయితే మొన్న లాస్ట్ టైం లో లెవెల్స్ అన్ని 600. సో ఇక్కడ మీరు ఒక 50% తీసుకొని మళ్ళీ 650 680 మధ్యలో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే బాగానే ఉంది కెన్ఫిన్ అయితే. ఇంకోటి ఏంటన్నారు? వేస్ట్ మేనేజ్మెంట్. యాంటోనీ వేస్ట్ వచ్చి ఇది 496 అలా ఉంది ప్రజెంట్. సో అంతకుముందు 900 దాకా వెళ్ళింది సార్. 50% ఫాల్ అయింది. సో లెవెల్స్ వచ్చి లాస్ట్ టైం 400 ఆ రేంజ్ ఉంది. సో ఇక్కడ బై చేసుకోవచ్చు అండి. వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. మళ్ళీ 400 ఆ రేంజ్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవాలి.
అంటే ఈ రెండు కూడా ఇందాక కెన్ఫిన్ కానీ ఇది కానీ డబుల్ ఎంట్రీ తీసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ 50% మళ్ళీ కింద లెవెల్లో ఇంకో 50% తీసుకుంటే మంచి యావరేజ్ రీఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా వస్తుంది. రైట్ సార్. అలాగే నెక్స్ట్ చాట్ బాక్స్ లో మనకి ప్రకాష్ గారు అడుగుతున్నారు, నమస్తే అండి, RECL 518 కి బై చేశాను, సెల్ చేసి PFC ఫ్రెష్ బై చేయొచ్చా, ఎంట్రీ ప్రైస్ చెప్పండి ఒకవేళ బై చేయాలంటే. RECL ఇప్పుడు ప్రెసెంట్ 440 ఉందండి, అంతకుముందు ఆల్ టైమ్ 615 అలా ఉంది. ఎక్కడ కొన్నారు? 518 సార్, 518 దగ్గర. యాక్చువల్గా అయితే ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉందండి, అది మీరు లేట్గా డెసిషన్. ఇదైతే అంతకుముందు 360 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు 415 ఉంది. సో వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది, మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే దీన్ని అమ్మేసుకునే కన్నా ఇక్కడ యాక్చువల్గా యాడ్ చేసుకునే టైం అనమాట. అంటే మనం ఇది అమ్మే టైం కాదు, ఇది కొంచెం అవసరమైతే ఇంకా యాడ్ చేసే టైం ఇది RECL. కాబట్టి మీరు ఇది ఇలాగ ఉంచండి, వేరేది అది తీసుకోవచ్చు. బట్ ఇది అమ్మాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా. మీకు ఇంకో 2-3 మంత్స్లో ఈ రేట్ వస్తుంది. మీకు కొంచెం పేషెన్స్ ఉంచండి, సరిపోతుంది. PFC ఫ్రెష్ బై చేయొచ్చా సార్? PFC ఓకే. యాక్చువల్లీ ఇది సెల్ చేసి PFC చేయొచ్చా అని అడిగారు. నార్మల్ PFC అయితే ఫ్రెష్ బై చేసుకోండి, ఇది సెల్ చేయొద్దు, మీరు యాడ్ చేసుకోండి. కానీ అది సెల్ చేసి ఇది వచ్చిన రెండు అదే మూవ్మెంట్ ఉన్నాయి. సో ఇది ఆల్ టైమ్ హై వచ్చి 546 ఉంది, ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి 415, ప్రెసెంట్ లెవెల్ 415, లాస్ట్ టైంలో వచ్చి 360. వీక్లీ చార్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి పాజిటివ్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని ఇది బాగానే ఉంది, కానీ దాన్ని నమ్మి దీనిలోకి రావద్దు, దీన్ని యాడ్ చేసుకోండి కావాలంటే. ఫ్రెష్ అమౌంట్ పెట్టుకుని యాడ్ చేసుకోండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ శంకర్ గారు అడుగుతున్నారు చాట్స్ లో మనకి, గుడ్ మార్నింగ్ అండి, నా పోర్ట్ఫోలియో 10 lakhs 12% లాస్ లో ఉన్నాను, రికవరీ ఛాన్సెస్ ఉంటాయా, మంచి స్టాక్స్ లోనే ఉన్నాను అని అంటున్నారు. రికవరీ ఉందండి ఛాన్స్, ఒక 2-3 months ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ రికవరీ. లార్జ్ క్యాప్ స్టార్ట్ అయింది, తర్వాత డెఫినెట్గా మిడ్ క్యాప్స్ వస్తాయి, స్మాల్ క్యాప్స్ వస్తాయి. కాబట్టి మీకు రికవరీ స్టార్ట్ అయింది, వెయిట్ చేయొచ్చు, బాగానే ఉంది. రైట్. అలాగే నెక్స్ట్ శ్రీరామ్ ఫినాన్స్ TVS మోటార్స్ కూడా ప్రెసెంట్ ప్రైస్ లో 1 year కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే ఇది మొన్న అనుకున్నాం, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. సో ఇది మంచి ఎంట్రీ పాయింట్ ఉంది సార్. ఇది లో లెవెల్స్ వచ్చి 600 ఆ రేంజ్, మొన్న లో లెవెల్ వచ్చింది, ఇప్పుడు 650 ఆ రేంజ్లో ఉంది, బై చేసుకోవచ్చు అండి. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. లాంగ్ టర్మ్లో అయితే ఇప్పుడు 700 బ్రేక్ అయిందంటే మళ్ళీ 800, 850 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి సార్, TVS మోటార్స్ ఇది కూడా 1 year కోసం తీసుకోవచ్చా అని శంకర్ గారు అడుగుతున్నారు. సో TVS మోటార్ కూడా, కాకపోతే లేట్గా చూసారు మీరు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే TVS బాగానే ఉంది, బట్ మీ ఎంట్రీ పాయింట్ లేట్ ఉండే. సో ఇది యాక్చువల్గా అయితే 1 month బ్యాక్ అయితే 2200 ఉంది, ఇప్పుడు 2700 బాగా వెళ్ళిపోయింది. సో 2500 కానీ 400 కానీ వస్తే బై చేసుకోండి. అలాగే నెక్స్ట్ వేణు గారు అడుగుతున్నారు, నమస్తే అండి, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 1400 లో ఉన్నాయి, అదాని గ్రీన్ ఎనర్జీ వచ్చి 1800 లో ఉన్నాయి, ఈ రెండు యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అదాని గ్రీన్ ప్రెసెంట్ అయితే అదాని గ్రీన్ వచ్చి బాగా లో లెవెల్ ఉంది సార్. అదాని గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని హోల్డ్ చేసుకోండి. అదాని గ్రీన్ అయితే యాక్చువల్గా అయితే 2200, బట్ ఆ కంపెనీ మీద రిమార్క్స్ వీటన్నిటి వల్ల అది యాక్చువల్ వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉన్నా ఈ కొంచెం మూమెంట్ ఎంత రావట్లేదు. సో స్లోగా ఉంది మూమెంట్ రెండు కూడా. సో యాడ్ చేసుకోండి, పాజిటివ్గానే ఉంది, లో లెవెల్స్లోనే ఉన్నాయి, రెండు యాడ్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఓకే, రెండు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాస్గిన్ డాక్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్. మ్యాస్గిన్ డాక్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ హై లెవెల్స్కి వెళ్ళింది సార్. దీని ఎంట్రీ రేట్ చెప్పాలంటే 2300 నుంచి 400 మధ్యలో ఎంట్రీ రేటు. ఇప్పుడు ప్రెసెంట్ 2600 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు 2400 ఆ రేంజ్లో వస్తే ఎంట్రీ రేట్ అంటే 400 కానీ 300 కానీ వస్తే బాగానే ఉంటుంది. రైట్. అలాగే సైర్మా SGS ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్. ఏంటది? సైర్మా SYRMA, సైర్మా SGS ఎంట్రీ ప్రైస్. ఓకే సార్, మీది 489 ఆ రేట్ ఉంది. సో ఇదేంటంటే ఆల్ టైమ్ హై వచ్చి 646 ఆ రేంజ్ దాకా వెళ్ళిందండి. అంతకుముందు ఇంకా 700 దాకా వెళ్ళి ఇప్పుడు 482 ఆ రేంజ్ ఉంది. ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, 50% అవ్వండి. లో లెవెల్స్ వచ్చి మళ్ళీ 400 ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది డబుల్ ఎంట్రీ చేయాల్సింది, ఎందుకంటే వీక్లీ చార్ట్ అయితే బాగా పాజిటివ్ ఉంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ఎంట్రీ అవ్వండి. మళ్ళీ ఏదన్నా ఇలా న్యూస్ వచ్చి కొంచెం డిప్ అయితే 425, 430 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, నెల్లూరు నుంచి గోవిందరావు గారు. గుడ్ మార్నింగ్ అండి.
సార్ నమస్తే సార్, ఐన్యూస్ బిజినెస్ టీమ్ సార్. ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎస్ఐపి చేసినప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ చేస్తుందంటారు సార్. అలాగే మన స్టాక్స్ లో కూడా ఎస్ఐపి చేసినప్పుడు కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. అవుతుంది సార్, అది సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకే ఒక పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఆ కంపెనీ కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చి రిమార్క్ వచ్చిందంటే మన లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే హెవీ డైవర్సిఫై చేస్తారు. మనం సింగిల్ స్టాక్లో చేయాలంటే కొంచెం పుట్ ఆప్షన్స్ తీసుకొని ప్లాన్ చేసుకొని, అలా మీకు బాగా నాలెడ్జ్ ప్లస్ టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ క్లియర్గా ఉండాలి. ఒక స్టాక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పాజిటివ్గా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. నెగిటివ్ అయితే మీరు దాన్ని సస్టైన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంతే తప్ప ఒక స్టాక్ 2 స్టాక్స్ మనం అక్యుములేట్ చేసుకుంటే బాగా వస్తాయి. చాలామంది వెల్త్ క్రియేట్ చేసింది అలాగే అనమాట. సింగిల్ స్టాక్లోనే ఎక్కువ ఎస్ఐపిస్ చేసుకోవడం ద్వారా ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఫోకస్డ్ లాగా చేసుకోవచ్చు. బట్ యూ నీడ్ హ్యావ్ ఫండమెంటల్గా టెక్నికల్గా దానికి ఒకవేళ రివర్స్ అయితే తట్టుకునేటట్టు ఆ కెపాసిటీ, దాన్ని అడ్జస్ట్ చేసే టెక్నికల్స్ మీకు రావాలి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్ లో తేజాస్ నెట్వర్క్ అడుగుతున్నారు సార్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక అనుకున్న తేజాస్ నెట్వర్క్ సార్ ఆల్రెడీ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. తేజస్ నెట్వర్క్ అయితే ఇప్పుడు మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉందండి. అంతకుముందు 1500 నుంచి ఇప్పుడు 858 ఆ రేంజ్కి వచ్చింది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 660 ఆ రేంజ్కి వచ్చింది. సో వీక్లీ చార్ట్ అయితే మంచి స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ పైన ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ సూర్యప్రకాష్ రావు గారు చాట్స్ లో అడుగుతున్నారు సార్, నాట్కో ఫార్మా రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. నాట్కో చాలా రెగ్యులర్గా అందరినీ ఇబ్బంది పెడుతుంది. నాట్కో ఫార్మా ఒకటి. సో అదొకటి, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఈ రెండు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి అందరినీ. నాట్కో ఫార్మా వచ్చి అలాగే ఉందండి. ప్రజెంట్ అయితే రికవరీ రావాలి. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా, అంటే 28/2 నుంచి కూడా ఇదే రేంజ్లో ఉంది. 830 to 900 మధ్యలో. ఇది బ్రేక్అవుట్ ఈ వీక్ అయ్యింది. సో కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది. సో మంత్లీ చార్ట్, వీక్లీ చార్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మంత్లీ చార్ట్ కూడా ప్రజెంట్ పాజిటివ్గానే ఉంది. సో రికవరీ అవుతుందండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది దాదాపు 1600 నుంచి ఫాలో అయింది, ఇది 900కి. సో లో లెవెల్ వచ్చి అదే 726 దగ్గర బాగా స్టేబుల్ అయింది. సో ఇది బాగానే ఉంది, ఇక్కడ చేసుకోవచ్చు. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చాట్స్ లో మనకి ఎలికాన్ షేర్ కి సంబంధించి అడుగుతున్నారు. ఎలికాన్ ఇంజనీరింగ్ హోల్డ్ ఆర్ సెల్ అని చెప్పి అడుగుతున్నారు. ఏ ప్రైస్ లో తీసుకున్నారు మెన్షన్ చేయలేదు. ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చి ప్రజెంట్ 515 ఆ రేంజ్లో ఉందండి. సో ఇదైతే అంతకుముందు లెవెల్స్ చూసుకుంటే 700, 720 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు ఫాల్ అయింది. సో లో లెవెల్స్ వచ్చి 400 దాకా వచ్చాయి. ఇప్పుడు ఈ ర్యాలీలో 500 ఆ రేంజ్ ఉంది. వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉందండి. ఇది ఇమ్మీడియట్గా వచ్చి 650 ఆ రేంజ్ దాకా కూడా వెళ్తుంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ రిలయన్స్ లిమిటెడ్ కూడా అడుగుతున్నారు సార్. రిలయన్స్ ఆల్రెడీ ఉన్నాయి. రిలయన్స్ న్యూస్ అది బాగానే ఉంది, రిజల్ట్స్ బాగానే వచ్చాయి. ప్రజెంట్ 1300 అలా ఉంది. అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 1650, 1700 దాకా కూడా వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి రికవరీ ఉంది, కనపడుతుంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి, మంత్లీ పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు 1300 ప్రజెంట్ లెవెల్ బాగానే ఉంది, యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే యాడ్ చేసిన వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు. ట్రెండ్ పాజిటివ్గా ఉందండి. నెక్స్ట్ కేఈఐ ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్కి ఎంటర్ అవ్వచ్చా? కేఈఐ ఓకే. కేఈఐ ప్రెజెంట్ రేట్ వచ్చి 2965 అలా ఉంది. సో ఎక్సలెంట్గా ఉందండి చార్ట్, ఎంటర్ అవ్వచ్చు. ఇదైతే అంతకుముందు హై వచ్చి 4800, అక్కడి నుంచి ఇప్పుడు 2400 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు రికవర్ అవుతుంది. వీక్లీ చార్ట్ చాలా బాగున్నాయండి కేఈఐకి, ట్రెండ్ చాలా బాగుంది. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది అయితే మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ అయితే 2500 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో లో లెవెల్స్ ఒకవేళ వస్తే 2600, 500 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా? హెచ్సిఎల్ అయితే మంచి రిజల్ట్స్ నమోదు చేస్తుందండి, మంచి ర్యాలీ వచ్చింది.
సో ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 1900 ఆల్మోస్ట్ 2000 దాకా వచ్చింది. ఇప్పుడు 1560 ఉంది. లో లెవెల్స్ వచ్చి ఇది 1350 ఆ రేంజ్ ఉంది కాబట్టి వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. తీసుకోవచ్చండి, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. 1400 ఆ రేంజ్ వస్తే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. డిక్సాన్ టెక్నాలజీస్ సార్ ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, సెల్ ఆర్ హోల్డ్ అడుగుతున్నారు. డిక్సాన్ టెక్నాలజీస్, డిక్సాన్ అయితే ఇంకా ర్యాలీ ఉందండి, బాగానే వచ్చింది. మీరు ప్రాఫిట్లో ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆల్ టైమ్ హై వచ్చి 18,800, ఇప్పుడు 16,300 ఆ రేంజ్ ఉంది. లో లెవెల్స్ వచ్చి 12,000. సో ఇప్పుడు 12,000 నుంచి 4,000 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఒక ర్యాలీ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు డే చార్ట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ కనుకుంటే ఒక 50% బుక్ చేసుకొని మళ్ళీ 15,000 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ మార్చర్ల నుంచి ఉన్నారు, కొండల్ గారు. కొండల్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో యా చెప్పండి సార్. సార్, ఇప్పుడు మేరా ఎక్స్టెండ్ నిఫ్టీ ఉంది కదా, ETF, దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్ ఇప్పుడు? మళ్ళీ చెప్పండి, కంపెనీ అంటే ఏంటది? కంపెనీ ETF ఏంటంటే? మేరా సార్, మేరా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మూవ్మెంట్. అవునండి, ఈటీఎఫ్లో చేయొచ్చు సార్. ఎస్ఐపి లాగా చేస్తారా, లంసమ్ చేస్తారా? లేదు సార్, ఇన్వెస్ట్ చేయడానికి సార్, ఒక 50 ఇన్వెస్ట్ చేయడానికి. చేయండి, బాగానే ఉంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బాగానే ఉంటుంది. కాకపోతే ఒక 4 years 5 years టార్గెట్ పెట్టుకోండి. ఊరికి 1 yearకి 2 yearsకి కాకుండా ఒక 5 years టార్గెట్ పెట్టుకోండి, చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే నెక్స్ట్ వచ్చి ఐనాక్స్ ఇండియా సార్, ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్ అడుగుతున్నారు. ఐనాక్స్ ఇండియా, ఓకే. ఐనాక్స్ వచ్చి ఇప్పుడు బాగా బాటమ్ లెవెల్లో ఉందండి. ఐనాక్స్ ప్రజెంట్ 1000 దగ్గర ఉంది. సో అంతకుముందు 1400 1500 దాకా వెళ్ళింది. ఇప్పుడే వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ వస్తున్నాయి, బాటంలో ఉంది. హోల్డ్ చేసుకోండి, కావాలంటే యాడ్ చేసుకోండి, సెల్ చేయనక్కర్లేదు. సెల్లింగ్ వచ్చి మీకు 1250 1300 ఆ రేంజ్ వస్తుంది అనమాట, అక్కడ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే డౌన్ లెవెల్లో ఉంది, యాడ్ చేసుకోవచ్చు లేదా ఉన్న షేర్లు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ మెదక్ నుంచి ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్, టాటా మోటార్స్ సార్ 650కి తీసుకున్నాను, అది హోల్డ్ చేయొచ్చా సార్ ఫ్యూచర్ కోసం, 3-4 years కోసం? టాటా మోటార్స్ అయితే బెస్ట్ రేట్ అండి, మీరు తీసుకున్న రేటు హోల్డ్ చేసుకోండి హ్యాపీగా. ఇది అంతకుముందు హై వచ్చి 1200 దాకా 1150 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. లో లెవెల్స్ వచ్చి 550 570 దాకా వెళ్ళింది. ఇప్పుడు వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ట్రెండ్ చాలా పాజిటివ్గానే ఉంది. సో మీరు మంచి రేట్ తీసుకున్నారు, కాకపోతే హోల్డ్ చేయండి, బాగానే ఉంటుంది. ఓకే. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్కి ఏ సెక్టార్ వైపు తీసుకుంటే బెటర్? నా దగ్గర ఒక 5 lakhs దాకా ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు సార్. ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ తీసుకోండి సార్. ఐటీ బాగా తగ్గాయి, అలాగే ఫార్మా తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, ఆటోమొబైల్ కూడా తీసుకోవచ్చు. సో ఈ 4 సెక్టర్స్లో అయితే మీరు బాగానే మంచి రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. వ్యారీ ఎనర్జీస్ సార్ లాంగ్ టర్మ్కి. ఓకే. ఇది వచ్చి ప్రెసెంట్ 2600 అలా ఉందండి. సో అంతకుముందు హై రేట్ వచ్చి ఇది 3700 దాకా వెళ్ళింది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఖాతా ఇక్కడ బాగా లేట్ అనమాట. మీరు 2000 నుంచి రేజ్కి వెళ్ళింది ఇది. ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్కి 2500 400 ఆ రేంజ్లో బై చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా కొంచెం డిప్ రావాలి, 2400 ఆ రేంజ్లో బై చేసుకోవచ్చు. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. అలాగే బయోకాన్ కూడా. హెచ్సిఎల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సార్, ఇది బాగానే ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో బయోకాన్ ఏంటంటే అది చూద్దాం. బయోకాన్ కూడా ఇది 311 ఆ రేంజ్ ఉంది, అంతకుముందు 400 ఆ రేంజ్ నుంచి ఇది ఫాల్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఇది తీసుకోవచ్చు. ట్రేడింగ్ షార్ట్ టర్మ్లో అయితే రాదు, ఇది కొంచెం టైం పడుతుంది, ఎక్కువ రేంజ్లో ఉంటుంది ఇది. సో షార్ట్ టర్మ్లో పర్వాలేదు, కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి దీనిలో. సో 400 వరకు టార్గెట్ ఉంది, బై చేసుకోవచ్చు బయోకాన్. రైట్ సార్. కొంత సిగ్నల్ ఇష్యూ వల్ల జంపింగ్ అయితే అవుతుందండి, అది కామెంట్స్లో అడుగుతున్నారు కింద. సో యూట్యూబ్ ఇష్యూ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్లోనే అడుగుతున్నారు సార్.
నెక్స్ట్ వచ్చేసి చాట్స్ లో ఓలా ఎలక్ట్రిక్ కి సంబంధించి అడుగుతున్నారు సార్. కరెంట్ రేట్ లో తీసుకోవచ్చా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నేను అని చెప్పి అడుగుతున్నారు. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ వచ్చి కరెంట్ రేట్ వచ్చి మంచి రేటే సార్. ఇది 49-50 ఆ రేంజ్లో ఉంది. సో ఇది మంచి రేటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. అంతకుముందు వాళ్ళ హై వచ్చి 154 నుంచి ఫాలో అయింది. సో ఇది అంటే ఫ్రీ అమౌంట్ తీసుకోవాలి మీరు. అంతకుముందు లో లెవెల్స్ కూడా ఇది 46 ఆ రేంజ్లో వచ్చింది. దీనిలో ఏం చేయాలంటే కొంచెం ప్రజెంట్ కంపెనీ నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది కానీ గ్రోత్ ఉంది కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకోవచ్చు. ఫ్రీ అమౌంట్ తీసుకోండి, అంటే నాకు ఒక 2-3 ఏళ్ళు ఆ అమౌంట్తో ఇబ్బంది లేదు అన్న అమౌంట్ తీసుకోండి. అలాంటి టైంలో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్లా తీసుకోవచ్చు, ఎందుకంటే బాగా తగ్గింది. ఇష్యూ ప్రైస్ కింద కూడా చాలా తగ్గింది. సో ట్రై చేయొచ్చు ఇది. రైట్ సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ ఫోర్జింగ్స్ ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు సార్. రామకృష్ణ ఫోర్జింగ్స్ కూడా లో లెవెల్స్లోనే ఉందండి ఇది. సో ఇది కూడా బాగా హై నుంచి లో లెవెల్స్లో వచ్చి ఇప్పుడు రివర్స్ అవుతుంది. సో ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది, వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది, హోల్డ్ చేసుకోండి. 5 స్టార్ బిజినెస్ ఫినాన్స్ కరెంట్ రేట్ లో తీసుకోవచ్చు. ఓకే, ఫైవ్ స్టార్ బిజినెస్ ప్రజెంట్ 800 అలా ఉంది. సో మీరు కొంచెం లేట్గా చూసారు సార్. ఇది 650 లో లెవెల్, అక్కడ నుంచి ఇప్పుడు 800 పైకి వెళ్ళింది. సో అంతకుముందు హై టైం కూడా 955 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. సో ఇప్పుడు కొంచెం ఇది డౌన్లో ఉంది. 750 ఆ రేంజ్ వస్తే బై చేసుకోండి. 750 నుంచి 700 మధ్యలో ఎంట్రీ రేట్ ఉంది, అక్కడ బై చేసుకోవచ్చు. వెయిట్ చేయండి, వస్తుంది అది. వీక్లీ చార్ట్ అయితే బాగుంది కానీ డే చార్ట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. సో మీకు 750 నుంచి 700 మధ్యలో ఎక్సలెంట్ ఎంట్రీ వస్తుంది. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి ఉన్నారు, శేఖర్ గారు. శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ మా దగ్గర హెచ్ఐఎల్ ఒక 200 షేర్స్, నెక్స్ట్ ఓల్డ్ టర్మ్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ 200 షేర్స్ ఉన్నాయి సార్. ఈ 10% ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదా హోల్డ్ చేయమంటారా సార్? హాల్ అయితే కొంత ఒక 50% బుక్ చేసుకొని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. ఇది హాల్ బుక్ చేసుకోండి ఒక 50%, ఎందుకంటే ఆ హాల్ 5500 దాకా ఆల్ టైమ్ హై వెళ్ళింది. అక్కడ నుంచి 3100కి వచ్చి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ట్రెండ్ అయితే ఇది పాజిటివ్గానే ఉంది హాల్. సో కాకపోతే కొంత ప్రాఫిట్ ఉందన్నారు కాబట్టి, ఎందుకంటే చాలా కాలం అయింది ఇది, దాదాపు 6 మంత్స్ నుంచి అసలు డౌన్ ట్రెండ్ నుంచి వెళ్తుంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈ రెండోది ఏంటన్నారు, హాల్, ఇంకోటి అదే క్లియర్గా అప్డేట్ చేసుకోండి. సో ఆ హాల్ వర్క్ అయితే మీరు 50% దాకా బుక్ చేసుకోవచ్చు అండి. సరే, రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి గెయిల్ ఇండియాకి సంబంధించి అడుగుతున్నారు సార్. ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు, లాంగ్ ఆర్ షార్ట్ టర్మ్ మెన్షన్ చేయలేదు. గెయిల్ కూడా ఇది లో లెవెల్ వచ్చి 150 నుంచి ఇప్పుడు 190 ఉంది సార్. ఆల్ టైమ్ హై వచ్చి 230-240 మధ్యలో ఉంది. సో డే చార్ట్లో అయితే కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో 180 నుంచి 175 మధ్యలో మంచి ఎంట్రీ, అక్కడ తీసుకోండి. కొంచెం వెయిట్ చేయండి. 180 నుంచి 175 మధ్యలో మంచి ఎంట్రీ ఉంది. అండ్ అలాగే ఐటీ సెక్టర్లో ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా, వేటి మీద తీసుకోవచ్చు? ఐటీ అయితే ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, తర్వాత హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఇవన్నీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి సార్, తీసుకోవచ్చు. ఇవి బాగానే ఉన్నాయి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్లోనే అడుగుతున్నారు సార్. డిక్సన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బట్ ఆయన షార్ట్ టర్మ్కి ఆల్రెడీ ఉన్నాయంట ఆయన దగ్గర, ఉంచుకోవచ్చా అని చెప్పి అన్నారు. అదే డిక్సన్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అది 14,000 నుంచి 15,000 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ వచ్చి ఫైన్ ఆర్గానిక్స్ సార్, ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని అడుగుతున్నారు. ఓకే, ఫైన్ ఆర్గానిక్స్ వచ్చి 4100 ఆ రేంజ్ ఉంది సార్. ఇది అంతకుముందు లో లెవెల్స్ వచ్చి దాదాపు 3600, హై లెవెల్స్ వచ్చి 5700 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 4200 ఉంది. సో వీక్లీ చార్ట్స్ అయితే పాజిటివ్స్కి టర్న్ అయినాయి. డే చార్ట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఇక్కడ బయింగ్ వస్తుంది. సో తీసుకోండి. అలాగే మళ్ళీ లో లెవెల్స్ 4150, 170 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 4000 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. సో అది బాగానే ఉంది, వీక్లీ చార్ట్ బాగానే ఉంది. మరి ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అంతకుముందు లో లెవెల్స్ 3400 ఆ రేంజ్ వచ్చింది కానీ ఇప్పుడు ఆ రేంజ్ అయితే రాదు.
సో అందుకని ఏంటంటే 2000 అదే 4000 వరకు ఛాన్సెస్ ఉంది. అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ తెనాల నుంచి విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. డిసిబి బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చా? ఏ స్టాక్ అండి? డీసీబీ Okay. బ్యాంక్. ఓకే సార్. డిసిబి బ్యాంక్. ఓకే ఓకే సార్. డీసీబీ ప్రెజెంట్ అయితే 127 ఆ రేంజ్ ఉంది. సో ఇది కూడా ఆల్ టైమ్ అయ్యి 160 ఆ రేంజ్ ఉంది. లో లెవెల్స్ వచ్చి 100 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉందండి. డే చార్ట్లో కరెక్ట్ రేట్ రావాలంటే 120 ఆ రేంజ్ మంచి రేట్ సార్. సో ఇప్పుడు ఆ హై నుంచి డౌన్ అవుతుంది, 130 దాకా వెళ్ళి ఇప్పుడు కొంచెం 120 ఆ రేంజ్కి వస్తుంది. 122 నుంచి 120 మధ్యలో బై చేసుకోండి. నెక్స్ట్ నాగేంద్ర గారు కాలర్ ఉన్నారు. నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. ప్రజెంట్ రేట్ లో ఫ్రెష్ బై ఎన్సీసీ మరియు సగ్లిట్ ఇండియా 1-2.5 year హోల్డ్ తీసుకోవచ్చా? ప్రజెంట్ రేట్ లో ఎన్టీపీసీ అండి. సగ్లిట్ ఇండియా ఎన్టీపీసీ హోల్డ్ చేయవచ్చు. మళ్ళీ చెప్పండి. ఎన్టీపీసీ ఎన్సీసీ ఎన్సీసీ ఓకే NCC. సగ్లిట్ ఇండియా ప్రజెంట్ రేట్ ఓకే ఓకేనా ఎన్సీసీ ఓకే. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఫస్ట్ కంపెనీ ఎన్సీసీ చెప్తాను. 211 ఎన్సీసీ అయితే ఇక్కడ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే అంతకుముందు 360 నుంచి ఫాల్ అయింది. వీక్లీ చార్ట్ చాలా బాగుంది. ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి 180 నుంచి రికవర్ అయింది. కాకపోతే మీరు లేట్గా చూసారు కానీ ఓకే 200 ఆ రేంజ్లో బాగానే ఉంది. ఇప్పుడు 211 ఉంది. మళ్ళీ 190 200 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసేట్టు ప్లాన్ చేయండి. ఎన్సీసీ అయితే ఇక్కడ పాజిటివ్గానే ఉంది. ఇంకోటి ఏంటన్నారు? స్టాక్ అవ్వలేదు సార్, అందుకే అడిగాను. ఇందాక అడిగాను అని రిపీట్ చేయను. రైట్ సార్, ఇవాళ మాట్లాడుకున్న వాటిలో మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? ఇన్వెస్ట్మెంట్స్ లేవు సార్ నాకు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది వాళ్ళ ఐ న్యూస్ మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.